మమ్మీ మమ్మీ శాండ్విచ్ చేస్తావా ఇప్పుడు? ఇప్పుడే కదరా చిప్స్ అవన్నీ తిన్నావు. అరే ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం శాండ్విచ్ కావాలి చెప్పు. నాకు చికెన్ శాండ్విచ్ కావాలి. చికెన్ శాండ్విచా? సరే చేద్దాం. మీ అందరికీ కూడా చూపిస్తామండి ఇప్పుడు చికెన్ శాండ్విచ్ ఎట్లా చేయాలో. పదండి చికెన్ శాండ్విచ్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఇడ్లీ ట్రే తీసుకొని దాంట్లో చికెన్, ఎగ్స్, ఎండుమిర్చి ఇంకా ఎల్లుల్లిపాయలు స్టీమ్ చేసుకోవాలండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ కుక్కర్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా కడాయి అయినా తీసుకోవచ్చు. నేను రైస్ కుక్కర్లో ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాను కాబట్టి ఈ రకంగా కడాయిలో పెట్టుకున్నాను స్టీమర్కి. మనం చికెన్కి మిరియాల పౌడర్ ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్టీమ్ కావడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ చాప్ చేసుకుందాము. క్యారెట్, ఆనియన్, ఒక టమాటా తీసుకున్నాను నేను. కావాలంటే ఇందులో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాపర్ అయితే ఈజీగా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి, తొందరగా కూడా పని అయిపోతుంది. చాప్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం ఈ రకంగా బౌల్లో వేసుకోవాలి. చికెన్ కూడా స్టీమ్ అయిపోయింది, అది కూడా ఒక ప్లేట్లో వేసుకున్నాను నేను. స్టీమ్ చేసుకున్న ఎగ్స్, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు మనం మిక్సీ చేసుకోవాలి. దీంట్లో చీజ్ యాడ్ చేసుకోవాలండి. చీజ్ వేసే క్లిప్ మిస్ అయ్యింది. ఇది అన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న బ్యాటర్ని మొత్తం కూడా మనం ముందుగా వెజిటేబుల్ చాప్ చేసుకున్నాం కదా, ఆ బౌల్లోనే ఈ మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసేయాలి. చికెన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. మనము నైఫ్తో అయినా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. పీసెస్ వేసుకున్న చికెన్ అంతా కూడా బౌల్లోకి వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా మంచిగా నీట్గా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి. బ్రెడ్ స్లైస్ తీసుకొని బ్రెడ్ పైన మనం ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ తీసుకొని ఇట్లా బ్రెడ్ పైన పెట్టుకోవాలి. మొత్తం పెట్టుకొని దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రకంగా మిగతా అన్నీ కూడా బ్రెడ్ స్లైస్లు అన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. మనము ఎన్ని కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైస్లు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ఇవి షాలో ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర కనుక శాండ్విచ్ మేకర్ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ రకంగా ప్యాన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ పీస్లు వేసుకొని షాలో ఫ్రై చేసుకుందాము. మనం బటర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే శాండ్విచ్ లాగానే ఇది కూడా, కాకపోతే దీంట్లో చికెన్ యాడ్ చేసుకున్నాము. చికెన్ ప్రోటీన్ కూడా కాబట్టి మనం బయట దొరికే మైనీస్లు అవి ఇవి కాకుండా మనం ఇంట్లోనే మైనీస్ తయారు చేసుకుంటున్నాం. ఇది బ్రెడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ట్రయాంగిల్లో షేప్లో కట్ చేసుకుందాము. ట్రయాంగిల్ షేప్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అందుకోసం అని చెప్పి ట్రయాంగిల్ షేప్ కట్ చేస్తాను నేను. శాండ్విచ్ రెడీ అయిపోయింది. మా బాబుకి ఇస్తాను, వాడు ఏమంటాడో చూద్దాం. ధీరజ్, శాండ్విచ్ రెడీ. సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.